పశ్చిమ బెంగాల్లోని కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే సమీపంలో ఉండే శతాబ్దాల నాటి చారిత్రక బాంక్రా మసీదు మరోసారి వార్తల్లో నిలిచిందే. ఈ మసీదులో ముస్లింల ప్రవేశాన్ని భద్రతా కారణాలు చూపిస్తూ పూర్తిగా నిలిపివేయడంతో దుమారం చెలరేగిందే. దీనికి నిరసనగా బెంగాల్ వ్యాప్తంగా ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి వినూత్న నిరసన తెలిపారు. అసలేంటి బాంక్రా మసీదు వివాదం? ఎందుకు ఇక్కడ ఎంట్రీని నిలిపివేశారు? పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. కోల్కతా ఎయిర్పోర్ట్ హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఈ మసీదుకు వెళ్లే దారులను అధికారులు మూసివేయడంతో ముస్లిం వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జమియత్ ఉలేమా ఏ హింద్ పిలుపుతో బెంగాల్ వ్యాప్తంగా 22 జిల్లాల్లో దాదాపు 1 కోటి మందికి పైగా ముస్లింలు 55,000 మసీదుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా జమియత్ ఉలేమా ఏ హింద్ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సిద్దికుల్లా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది రాష్ట్రంలోని 4 కోట్ల మంది ముస్లింలకి బ్లాక్ డే అన్నారు. నిన్ననే నగరంలో రథయాత్ర అత్యంత వైభవంగా పోలీసుల సహాయంతో సాగిందని, కానీ తమకు మాత్రం ప్రార్థనలు చేసుకునే హక్కు కూడా లేకుండా చేశారని వాపోయారు. తాము శాంతియుతంగానే నిరసన తెలుపుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం తుపాకులతో పోలీసుల్ని భారీగా మోహరించారని విమర్శించారు. ఈ వ్యవహారంపైన సీఎంకు లేఖ రాసినా ఎలాంటి సహాయం అందలేదని, దీనిపై తాము త్వరలోనే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. পশ্চিম বাংলার 4 কোটি মুসলমানের জন্য পশ্চিম বাংলায় ধর্ম নিরপেক্ষ, ভাই কথা বলবেন না, ধর্ম নিরপেক্ষ গণতান্ত্রিক দেশপ্রেমিকের জন্য একটা কালা দিবস। অসংখ্য অসংখ্য অমুসলিম ভাইরা টেলিফোন করেছেন, সাহেব কালকে আমাদের মন্দিরও তো বন্ধ করে দিতে পারে। আমরা অত্যন্ত শান্ত, हम बंद कर देंगे भाई, सीधा सीधा मसला, बात सुन लीजिए, उर्दू भी कहेंगे। आज আমরা দুঃখিত, পশ্চিম বাংলায় কি করছেন আপনারা? ছোট আর আছে কি আছে, ধৈর্য ধরুন। আমি বলছি আজকে অসংখ্য পুলিশ আগ্নেয়াস্ত্র নিয়ে রেডি হয়ে এসেছে, কিছু ঘটবে। এই যে খরচ, এই যে পুলিশদের গরিমা নষ্ট হলো, বিভ্রান্ত হলেন, এটা আমাদের জন্য দুঃখদায়ক। পুলিশের সোর্স ফেল, যে মিডিয়ারা বলেছেন তাদের বলবো বাবা মায়ের পায়ে আশীর্বাদ নেন, যে আর মিথ্যা বলবো না। আমাদের ক্ষতি করার জায়গা নেই, আমরা ইঞ্চি ইঞ্চি মেপে চলি। আমরা এই মসজিদের বিষয়ে 24 থেকে 25টি 2004 সাল থেকে এ পর্যন্ত তথ্য এয়ারপোর্টের সাথে লেনদেনের আছে, সেটা ప్రమాణ আপনাদের দেব না, সময় দেবে। ఈ మసీదు కోల్కతా ఎయిర్పోర్ట్ కంటే పాతది. దాదాపు 130 ఏళ్లకు పైగా చరిత్ర దీనికి ఉంది. రన్వేకు కేవలం 165 మీటర్ల దూరంలో ఆపరేషన్ ఏరియాలో ఈ మసీదు ఉండటం వల్ల రన్వేను విస్తరించడానికి, అలాగే శీతాకాలంలో దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు విమానాల ల్యాండింగ్ కు అవసరమైన అడ్వాన్స్
ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడానికి వీలు పట్టం లేదని ఏవియేషన్ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలోనే బీజేపీ నేత సుకాంత మజుందార్ ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణ కోసం దేశ రక్షణ ప్రయోజనాల దృష్ట్యా గల్ఫ్ దేశాల్లో చేసినట్లుగానే ఈ మసీదును కూడా వేరే చోటికి మార్చాలని, దీనిపైన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కమిటీ చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మసీదు కమిటీ వద్ద 2004 నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీతో జరిపిన లావాదేవీలకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని వారు వాదిస్తున్నారు. దేశ రక్షణ, ప్రయాణికుల భద్రతతో పాటు విమానాశ్రయం విస్తరణ మరి ఈ సమస్యకు కోర్టుల ద్వారా లేదా చర్చల ద్వారా ఎలాంటి పరిష్కారం లభిస్తుంది అనేది వేచి చూడాలి.